దొరకలేదు. కానీ మా నాన్న బ్రతికుండగానే మా డాడీలో పార్ట్ మా కళ్ళ ముందు వెళ్ళిపోయింది. అది నేనెప్పుడు తర్వాత తట్టుకోలేని డాడీ సిట్యుయేషన్. మంచిగానే ఉన్నారు. మంచిగా అంటే ఇగ అంతే ఇగ అట్లనే ఇగ ఎ చనిపోతాడని చెప్పిండ్రు. చెప్పిండ్రు. ఎన్ని ఇగ రోజులున్నారు అట్లా? 3, 4 మంత్స్ అనుకుంటా. 3 అంత కూడా 3 ఇంటికి మంత్సే అనుకుంటా. తీసుకొచ్చి అప్పుడే మా 3 ఆయన కూడా చనిపోయిండు. అది ఓహ్! జరిగింది కాల్ తీయడము, ఆ! అయిపోయింది. నాన్న ఇగ సెట్ అయితుండు అని చెప్పేసి ఇగ డాడీకి అన్నీ చేయడము, బావ ఇగ నేను కూడా నాకు అయిపోతుంది చనిపోతా అని చెప్పేసి ఆయన కొత్తడం వెళ్ళిపోవడం, నన్ను రమ్మని చెప్పడము, నేను ఇక్కడ నుంచి మా ఆయన దగ్గరికెళ్ళడం, ఆ! ఆయన చనిపోవడం. ఎ ఓకే. తనెట్లా? అదే డ్రింక్ వల్ల అంటే కొంచెం ప్యాంక్రియాసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆహా! మళ్ళా అన్నీ ఒకదానికొకటి గాయాల కొన్ని వల్ల స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకే ఇగ. అబ్బో! హార్ట్ స్ట్రోక్ వల్ల చాలానే తట్టుకున్నామయితే. అందుకని ఏంటా ఇంత అంటే నీ వీడియోస్ మొత్తం నవ్వుతా చక్కగా చేస్తా ఉంటావు కదా! చాలామంది అవి చూసి ఇంకేముంటది తను అని చెప్పేసి అనుకుంటే ఏదో సాధిస్తున్నావు అని చెప్పేసి ఎంకరేజ్‌మెంట్ ఒకటుంటది. కానీ దీని వెనక ఎంత పెయిన్ ఉందో. ఒక నవ్వే ఆడదాని వెనక చాలా బాధుంటదమ్మా. హ్మ్. చాలా బాధుంటది. అది హ్మ్. ఎవరితో చెప్పుకోలేం. అదే. షేర్ చేసుకోలేం. నేను రీసెంట్‌గా నేను అంటా. హ్మ్. అబద్ధం ఆడడం మంచిది గాదు. హ్మ్. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు పుడతాయని. అంతే. నేను హ్మ్. రీసెంట్‌గా గూడా నాలో నేను నలిగిపోయి ఎవరితో షేర్ చేసుకోకుండా నాకు నేను చచ్చిపోతే బావుండు అనుకున్న అలాంటి రోజులు గూడా ఆలోచనలు ఉన్నాయి. అస్సలకొద్దు. కానీ నేను చనిపోను. చెప్పాను గదా! నాకు హ్మ్. అమ్ముంది, కానీ ఆ ఆలోచనలు గూడా కొడుకున్నాడు అని వద్దంటున్నా. జెప్పి. హ్మ్. కానీ షేర్ చేసుకునే పర్సన్ గూడా లేక మెంటల్‌గా పిచ్చెక్కిపోయిన రోజులు గూడా ఉన్నాయి. అట్లాంటి సిట్యుయేషన్ చాలా అమ్ముంది ఉన్నాయి. గదా! చెప్పను నేను. నేను బాధపడ్డది గాక మా అమ్మని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అస్సలొద్దు. బాధపడకు. ఇప్పుడు నీ లైఫ్ చాలా చక్కగుంది చెప్పాలి అంటే. దేవుడు మనకి ఏదో ఒకటి అంటే కోల్పోయేలా చేశాడు. దానికన్నా ఏదో ఇస్తున్నాడు. అదానర్థం. అదే నేను బిలీవ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను ఎంతమంది ఫ్యామిలీ నా పిల్ల అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలాగా నిన్ను ఫాలో చేస్తున్నారా? చక్కగా ఎంతమంది ఎన్ని వ్యూస్ ఎళ్తున్నాయి అంటే నిన్ను చూస్తున్నారు. సో, నీ నవ్వుని చూస్తున్నారు. నవ్వాలి. ఒకప్పుడు అక్క అని చూసిన వాళ్ళు నార్మల్‌గా అరే అక్క అని. కానీ హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్మ అని పిలుస్తున్నారు. బావుంది గదా! ఒక్క కొడుకుకి గాదు. అదే. వందల మంది, వేల మంది హ్మ్. నన్ను చూసే ప్రతి ఒక్కళ్ళు నన్ను అమ్మ అని పిలిచే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు నేను ఒక అమ్మనయిపోయినా. సూపర్ అది. ఇంకింతకన్నా ఏమన్నా కావాలా? ఇప్పుడు మనల్ని ప్రేమగా చూసుకొని, ప్రేమగా అమ్మ అని పిలిస్తేనే మనకేదోలాగుంటది. అలాంటిది కొన్ని వేల మంది నిన్ను అమ్మ అని పిలుస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? సోషల్ హ్యాపీ. మీడియా ప్లాట్‌ఫార్మ్ కొంతమందికి బాధను మిగిలిస్తే, కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుంది. సో, నీలాంటి వాళ్ళు వన్ ఆఫ్ ద హ్యాపీయర్ పర్సన్ అన్నమాట. ఇంకా ఓకే. ఈ కొడుకు సంగతి ఇగ అంటే 5 ఇయర్స్ గ్యాప్ కొడుకు. అదే చెప్పాను కదా! 5 ఇయర్స్ గ్యాప్ కొడుకు. సో, నేను గూడా నీ కొడుకే అనుకున్నా. మరి నా కొడుకే నీ గదా! కొడుకే. నీ మరి. కొడుకే. సో, అంటే కొన్ని డేస్ అయిపోయినాక రియాలిటీ మాట్లాడుకుందాం. ఎవరైనా సరే మన పిల్లలే చాలా అంటే కొన్ని ఏజ్ అయిపోయినాక వాళ్ళని పేరెంట్స్‌ని చూసుకోకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి నార్మల్‌గా. లేదు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అయితది. నీ పిల్లోడే తర్వాత నేను ఏదో జస్ట్ ఇప్పుడేంటంటే హ్మ్. నువ్వు కొంచెం ఫార్మింగ్‌లో ఉన్నావు లేదు. అట్లా. ఫామ్‌లో ఉన్నా అని వాడు నా లైఫ్‌లోకి రాలేదు. ఆ! నాకేం నేను చెప్తున్నా ఆ! తినడానికి తిండి లేనప్పుడు నా లైఫ్‌లోకొచ్చిండు. ఆ! ఇప్పటికి అలాగే ఉన్నాడు. ఇప్పటికి అలాగే అలాగే ఉన్నాడా? ఉన్నాడు. ఆ! ఒకవేళ మారితే మార్పు మాత్రమే ఉంటది. ఆ! బంధము పోదు. బంధం అలాగే ఉంటది. అలాగే ఉంటది. సో, ఆ బంధం అట్లానే ఉండాలని జెప్పేసి అనుకుంటా నేను. ఎందుకంటే, ఇప్పుడు చూస్తున్న జనరేషన్ నువ్వు గూడా చూడొచ్చు. అవును. ఎందుకంటే, సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి, ఇక్కడున్న జనరేషన్ ఏంది అంటే, పేరెంట్స్ పేరెంట్స్‌ని చూసుకోవట్లే. బయట వదిలేస్తున్నారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో నువ్వు ఒక కొడుకుని నా కొడుకు నా కడుపున పుట్టాడు అని జెప్పేసి అని అనుకుంటున్నావు. అవును. సో, అందుకని జెప్పేసి అని అంటున్నా. బాగుండాలి ఆ సాయి. ఎందుకంటే, టాటూస్ అసలు ఇక్కడే ఉంటది నా కొడుకుది. అమ్మో! 2 హ్యాండ్స్‌కి టాటూస్ ఉన్నాయి. సూపర్. చాలా సాయి నువ్వు చాలా అదృష్టవంతుడు చెప్పాలంటే. మీ అమ్మ నిన్ను చాలా బాగా నమ్ముతది. డైరెక్ట్ నీకే చెప్తున్నానిది. ఎందుకంటే అస్సలు మీ అమ్మని ఎప్పుడు బాధ పెట్టకు. నిన్ను చాలా బాగా చూసుకుంటది. షూర్ అనమాట. నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ మాటలు ఎట్లా అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎవరినైనా నమ్మటం కానివ్వండి, ఎవరితోటైనా మాట్లాడటం కానివ్వు, చాలా బాగా ఎమోషనల్ అంటే నీ లైఫ్‌లో నీకు అన్ని ఫేస్ నాకు చేసావు. నా లైఫ్‌లో లేనిది హ్మ్. ప్రేమ, ప్రేమ. కేరింగ్. హ్మ్. వచ్చినట్టు వచ్చి ఎళ్ళిపోతాయి. సో, అందుకని నువ్వు సాయికి అందిస్తున్నావనమాట. వాడికి నేను ఇస్తున్నా. హ్మ్. వాడు నాకిస్తాడు. వాడు కానీ నీకిస్తాడు సాయి. ఈ రిలేషన్ కంటే హ్మ్. నా లైఫ్‌లో ఏదైనా బంధం వస్తే ఎళ్ళిపోతదన్న టెన్షన్ ఎక్కువ.
వద్దు అసలు టెన్షన్ పెట్టుకోకు. ఆ టెన్షన్ ఆలోచనలోనే నువ్వు సగం అదైపోతాను నేను. సో ఇవన్నింటిని డైవర్ట్ చేసుకోవడానికి దొరికింది ఏంటంటే రీల్స్ ఇవి. బానే ఉందా ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పటికీ బాగానే ఉంటది. చెప్పాలి, ఆ దేవుడు మన తలరాత్రి ఎట్లా రాస్తాడో తెలియదు కదా, ఆ తలరాత్రి ఎట్లా రాస్తే అలా వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకే.